గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. చల్లని వాతావరణంలో కాలువలు, పిల్ల కాలువల మధ్య, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో హౌస్ బోట్లలో ప్రయాణం చేయడం అంటే ఎవరికైనా కానీ అదొక అద్భుతమైనటువంటి ఎంజాయ్మెంట్. అందుకనే కేరళ టూరిజం దేశవ్యాప్తంగా కూడా ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ హౌస్ బోట్లలో ప్రయాణం చేయాలంటే కేరళ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. త్వరలోనే ఏపీలో హౌస్ బోట్ టూరిజం ను ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రణాళికని రెడీ చేశారు. ఒకటి సముద్రపు బ్యాక్ వాటర్స్ ఆధారంగా చేసేటువంటి ఈ బోటింగ్ కార్యక్రమం, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 2 జీవనదులు కృష్ణ, గోదావరి, వీటిని ఉపయోగించడం ద్వారా టూరిజం, హౌస్ బోట్ టూరిజం ని ప్రమోట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లుగా ఆల్రెడీ ఇటీవల ఈ 2 రోజుల్లో జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో టూరిజం డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఏకంగా 209 అగ్రిమెంట్స్ జరిగినాయి. వేల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నాయి. అందులో ఉన్నటువంటి కొన్ని ప్రపోజల్స్ లో ఇది ఒక ముఖ్యమైనది. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక రిక్రియేషన్ అంటే అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ పెట్టబోతున్నారు. తిరుపతిలో మరొక థీమ్ పార్క్ పెట్టబోతున్నారు. వాటితో పాటు విజయవాడ, బాపట్ల, సూర్యలంక బీచ్ దగ్గర హౌస్ బోట్లని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేటువంటి ప్రాజెక్టులకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఒకసారి చూద్దాం. ఇది హౌస్ బోట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశ విదేశాల్లో కూడా ఆదరణ పొందినటువంటి ఇవి. మన కేరళ టూరిజం అయితే ఇందులో మంచి మార్కులు కొట్టేసింది. ఇల్లు తరహాలో ఉండేటువంటిది, అంటే బెడ్రూమ్స్, అలానే వంట చేసుకునేటువంటి వెసులుబాటు, ఫుడ్ సర్వింగ్ సిస్టమ్స్, డిన్నర్ ఆన్ వాటర్, లంచ్ ఆన్ వాటర్, ఇటువంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా ప్రత్యేక ఆదరణ పొందుతూ ఉన్నాయి అన్నమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భవానీ ఐలాండ్, అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన భవానీ ఐలాండ్ ఒక టూరిస్ట్ స్పాట్ గా ఆల్రెడీ ఇక్కడ మామూలు నార్మల్ బోటింగ్ నడుస్తుంది. దానికి భిన్నంగా 2 హౌస్ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి ఇక్కడ నుంచి, అంటే భవానీ ఐలాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకు ఇటు 2 ఘాట్లు ఉంటాయి. ఇక్కడ గొల్లపూడి వైపు వస్తే కనుక ఒక ఘాట్, పున్నమి ఘాట్ ఇటువైపు ఉంటుంది, గొల్లపూడి వైపు ఫెర్రీ ఘాట్ ఉంటుంది. ఈ 2 ఘాట్ల మధ్య తిరిగే విధంగా ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా వచ్చింది. ఒక సర్క్యూట్ లాగా ఇది మారుతుంది. రాబోయే రోజుల్లో ఇటు అమరావతి యాక్టివిటీ మొదలైన తర్వాత అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఫెర్రీ ఘాట్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది, పవిత్ర సంగమం అని చెప్పి అంటారు కదా, అక్కడ ఉంటుంది. ఇక్కడ పున్నమి ఘాట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది భవానీ ఐలాండ్. సో ఈ భవానీ ఐలాండ్ ని కోర్ పాయింట్ గా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా దాదాపుగా అంతే డిస్టెన్స్ ఉండొచ్చు, అంటే ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు. ఎందుకంటే ఇది టర్న్ తిరిగి వస్తుంది కాబట్టి ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హౌస్ బోట్లని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. 2 హౌస్ బోట్లకి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీంతో పాటు సూర్యలంక బీచ్ కూడా చాలా ఆసక్తికరమైన టూరిజం స్పాట్ గా ఈ మధ్య డెవలప్ అవుతూ వచ్చింది. ఇది బాపట్ల సమీపంలో ఉంటుంది, అంటే ఇక్కడికి అమరావతికి కూడా అతి సమీపంలో ఉండేటువంటి బీచ్ సూర్యలంక బీచ్ అవుతుంది. సరౌండింగ్ అని చూస్తే ఇక్కడ నుంచి మొత్తం అంతా సముద్ర తీరమే, మచిలీపట్నం నుంచి. కానీ బాపట్ల సముద్ర తీరం మాత్రం సూర్యలంక బీచ్ అంటారు. ఇది అమరావతికి అతి దగ్గరలో ఉండేటువంటి బీచ్ స్పాట్. అందుకనే బీచ్ రిసార్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ గా 5 స్టార్ రిసార్ట్ డెవలప్మెంట్ కి సంబంధించి అంతర్జాతీయ కంపెనీలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదే తరహాలో సముద్రపు జలాలని, బ్యాక్ వాటర్స్ ని, ఇక్కడ బ్యాక్ వాటర్ స్ట్రీమ్స్ ని డెవలప్ చేయడం ద్వారా నౌకాయానానికి ఏర్పాట్లు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇక్కడ వచ్చేటువంటి చిన్న కాంప్లికేషన్ ఏంటంటే ఈ బోట్ డిజైన్స్ అన్ని కూడా నేషనల్ వాటర్ వేస్ అథారిటీ అప్రూవ్ చేయాలి. ఆ అథారిటీ అప్రూవల్ అయిన తర్వాత ఈ బోట్స్ ని ప్రవేశపెట్టడానికి అనుమతి పొందుతుంది. 2 బోట్లు ఇక్కడ ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. విజయవాడ దగ్గర భవానీ ఐలాండ్ లో, ఇక్కడ సూర్యలంక దగ్గర 3 బోట్లు ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు సైమల్టేనియస్ గా నాగార్జున సాగర్, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా అధ్యయనం చేయబోతున్నారు. ఇక హై స్పీడ్ లగ్జరీ క్రూయిజ్ బోట్లను విశాఖపట్నంలో ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టారు కాబట్టి విశాఖపట్నంలో అవి నడుస్తాయి. ఇక్కడ ఈ వాటర్ వేస్ ను సద్వినియోగం చేసుకునే దిశగా నౌకాయానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టులకి అనుమతి ఇచ్చినట్టుగా కేరళకు చెందినటువంటి ఒక సంస్థ అప్లికేషన్ పెట్టింది. లోకల్ కంపెనీతో, విజయవాడకు చెందినటువంటి మరో కంపెనీతో టైఅప్ అయ్యి పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాత అఫీషియల్ గా డిక్లరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ వాటర్ వేస్ అథారిటీ అప్రూవల్ వచ్చిన తర్వాత దీన్ని అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే, ఒక సంవత్సరం లోపే ఈ వాటర్ వేస్ లో, బ్యాక్ వాటర్స్ లో ప్రధానంగా
ఈ నౌకాయానానికి, హౌస్ బోట్ల జర్నీకి ప్రిపేర్ అవ్వచ్చు. ఇక కేరళ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ వెళ్తే సరిపోతుంది. వీటితో పాటు ప్యారలల్ గా కోనసీమ ప్రాంతంలో కూడా ఈ హౌస్ బోట్లను ప్రవేశపెట్టేటువంటి ప్రణాళికలు కన్సిడరేషన్ లో ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది.